వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. వరంగల్, హన్మకొండ, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఒకవైపు చెరువులు ఉప్పొంగి ఈ విధంగా మత్తలు పోస్తున్నాయి. ఇంకోవైపు అనేక వాగులు ఉప్పొంగి పలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. ఆకేరు, మున్నేరు, జంపనవాగు, జీడివాగు, దెయ్యాలవాగు అన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సో ఈ విధంగా చెరువులు నిండి మత్తళ్ళు పోస్తున్న నేపథ్యంలో మత్తలలో చేపల వేటం కోసం మత్స్యకారులు ఈ విధంగా బారులు తీరుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని చెరువులు, జలాశయాలు నిండు కుండలా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మత్స్యకారులు అయితే పండగ చేసుకుంటున్నారు. ఇంకోవైపు కొన్ని ప్రాంతాల్లో చెరువులకు గండిపడే ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ముందస్తుగా అలర్ట్ అయి అక్కడ గండిని పూడ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇసుక బస్తాలతో నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్గా మనం వడ్లకొండ వద్ద కూడా ప్రస్తుతం జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే, ఇతర అధికార యంత్రాంగం అంతా అక్కడికి చేరుకొని ఆ వడ్లకొండ వద్ద కూడా వారంతా ఆ గండిని అక్కడ చెరువు బ్రీచ్ కాకుండా ముందస్తు ప్రణాళికపరంగా చేపట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు వరంగల్ నగరంలో కూడా దాదాపుగా 28కి పైగా కాలనీలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అక్కడ డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ముందస్తుగా అప్రమత్తమయ్యారు. బోట్స్తో సిద్ధంగా ఉన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రాబోయే 48 గంటల పాటు కూడా ఇదే విధంగా భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. 48 గంటల పాటు అంటే 2 రోజుల పాటు సెలవులు కూడా ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు కూడా పిల్లలు కూడా బయటికి వెళ్ళవద్దని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. జిల్లా మంత్రులు ఇద్దరు, ఒకవైపు సీతక్క, ఇంకొకవైపు కొండా సురేఖ కూడా అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. 6 జిల్లాల కలెక్టర్లను అలర్ట్ చేస్తూ రెడ్ అలర్ట్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా చేపల వేటకు ఎవరు కూడా మత్స్యకారులు వెళ్ళవద్దు, ఎందుకంటే ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పి సూచిస్తున్నారు. ఇప్పుడు వర్ధనపేట మండలంలో కూడా ఉప్పలయ్య అన్న ఒక పశువుల కాపరి వాగులో గల్లంతయ్యాడు. ఆకేరు వాగులో ఇప్పటివరకు ఆయన ఆచూకీ కూడా లభ్యం కాలేదు. ఇప్పుడు ఆయన కోసం కూడా ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒకవైపు వాగులు ఈ విధంగా ఉప్పొంగి ప్రవహిస్తుంటే ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కూడా గోదావరికి క్రమక్రమంగా వరద పెరుగుతుంది. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద 1,09,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంటే సేమ్ డిటో 1,09,000 క్యూసెక్ల వాటర్ను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ వాటర్ అంతా కూడా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 85 గేట్లు ఓపెన్ చేసి ఉంచి ఆ వాటర్ అంతా దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే గత ఏడాది కూడా సేమ్ టైంలో ఇదే ఆగస్టు మాసం మొదటిలో వర్షాలు వరంగల్లు అతలాకుతలం చేశాయి. కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్ కూడా కొట్టుకుపోయి 3 రోజుల పాటు రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. సేమ్ టైంలో అటు మేడారం వద్ద అడవుల్లో దాదాపు 12 కిలోమీటర్ల మేడ అడవి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. భీకర గాలులు బీభత్సం సృష్టించాయి. సుడిగుండాల తరహాలో ఏర్పడినటువంటి ఆ బీభత్సం ఇప్పటికి కూడా అధికారులు మర్చిపోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ముందస్తుగా అలర్ట్ అయ్యారు. ఎక్కడైతే ముప్పు పొంచి ఉందో ఆ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ వారంతా కూడా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వివరిస్తున్నారు. ముఖ్యంగా ఎవరు కూడా భారీ వర్షాల నేపథ్యంలో బయటికి వెళ్ళవద్దని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు. పర్టికులర్గా మత్స్యకారులు ఎవరు ఇటువైపు చేపల వేట కోసం సాహసాలు చేయవద్దని చెప్పి సూచిస్తున్నారు. మత్స్యకారులు వెళ్ళే సమయంలో ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ఎవరు వెళ్ళవద్దని చెప్పి ఆదేశిస్తున్నారు. రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. చెప్పండి, ప్రమాదాలు పొంచి ఉన్నాయి కదా, మరి మత్స్యకారులు ఇట్లా వస్తున్నారు, ప్రమాదాలు లేవా? మత్తడి కొంచెం తగ్గింది కాబట్టి ప్రమాదాలు ఏమో అంత లేవు. నిన్ననైతే ఇసుక పోతానని జనం ఉండే చేపలు చాలామంది పట్టుకొని పోయారు. నిన్న ఒక చుట్టూ 10 ఊళ్ళ విలేజ్ వచ్చి ఒక్కొక్కరికి 5 కిలోలు 10 కిలోలు పట్టుకొని అందరికీ కూర, ఎవరింట్లో చేపల పులుసే ఉన్నది. అందరు సంతోషకరంగా చాలా వానలు ఉన్న వర్షాలు పడ్డాయి. మత్తడి ఇత్తడి బాగా మంచిగా పోతాని పైనుంచి ఈ ఏడాది సరైన వర్షాలు లేవని చెప్పి ఆందోళన చెందిన రైతులకు కూడా ఇప్పుడు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి ఈ వర్షాలు. అందరూ కూడా చేపల పండుగ చేసుకుంటున్నారు. చెప్పండి, ఈ చేపల వేట కోసం వస్తున్నారు కదా, ప్రమాదాలు పొంచి ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి? లేదు సార్, ఏం ప్రమాదం లేదు. దాదాపు అందరు డేర్గా అందరు వచ్చిన వాళ్ళే. బట్ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఒక పైనుండి రోడ్ లేకుండే, ఇప్పుడు బ్రిడ్జ్ పోసినారు. వెహికల్స్ కూడా చాలా బాగుపోతున్నాయి. ఇప్పుడు అంతా హ్యాపీ. ఇప్పుడు అన్నీ ఓకే, అందరు హ్యాపీ అయితే ఉన్నారు. ఈ విధంగా మత్తడి పోస్తున్న నేపథ్యంలో ఒకవైపు మత్తడి వరదలను చూడడం కోసం జనం బారులు తీరుతుంటే ఇంకోవైపు మత్స్యకారులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ప్రతి ఇంట్లో చేపల పులుసుతో వాళ్ళంతా సందడి చేసుకుంటున్నాము, పండుగ చేసుకున్నామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే రాబోయే 48 గంటల పాటు కూడా ఇదే విధంగా వర్షాలు ఉంటాయి, ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పి
వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా వాగులు దాటవద్దని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు అటు ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలో ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను కూడా అలర్ట్ చేసి వారందరినీ కూడా వాగులు దాటలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ గర్భిణీ స్త్రీలను ముందే గుర్తించి వారందరినీ అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు పిహెచ్సిలకు తరలించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ములుగు ఏజెన్సీలో చాలా గ్రామాలకు ఇప్పటికి కూడా వెళ్ళలేని గట్టి బాగుపడితే ఆ గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చి పిహెచ్సిలో వాళ్లకు అకామిడేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు కూడా వెళ్ళవద్దని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. సేమ్ టైం ఒకవైపు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా భారీగా వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. గత 2 రోజుల నుండి కూడా బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. రాబోయే 48 గంటల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తప్ప ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇవి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న రెయిన్ అప్డేట్స్. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద TV9 వరంగల్. గత 3 రోజులుగా హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి హుస్సేన్ సాగర్కు వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నారు. పూర్తిగా హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్కి దగ్గర చేరుకుంది. సో వాటర్ ఒక్కసారిగా అవుట్ఫ్లో అవడంతో అధికార యంత్రాంగం జలమండలి అధికారులు కూడా గేట్లు దాదాపు పైకి 3 అడుగుల మేర లిఫ్ట్ చేసి దిగువకి వరద నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో రానున్న 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో సో జలమండలి అధికారులు హుస్సేన్ సాగర్లో ఉన్న ఫుల్ ట్యాంక్ లెవెల్కి దగ్గరికి చేరుకోగానే ఆ వాటర్ అంతా దిగువకి విడుదల చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తోంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు ఉంది. ప్రస్తుత నీటి మట్టం 513.38 మీటర్లు చేరుకుంది. అంటే దాదాపు మరొక 3 సెంటీమీటర్లు కనుక పూర్తి స్థాయిలో పెరిగితే ఫుల్ ట్యాంక్ లెవెల్ని క్రాస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఒకసారి ఇన్ఫ్లో అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం ఇన్ఫ్లోకి సంబంధించి 403 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో 829 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉన్నట్టుగా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ఈ వాటర్ అంతా కూడా చూసుకోవచ్చు. వాటర్ పూర్తిగా దిగువకి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కవాడిగూడ, అశోక్ నగర్, గాంధీనగర్, సబర్మతి నగర్, అరవింద్ నగర్ కాలనీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు అందరూ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ వాటర్ అంతా కూడా ఈ నేను చెప్తున్న ఏదైతే ఇప్పుడు ఈ కాలనీలో ఆ కాలనీల దగ్గర నుంచి ట్రావెల్ అయ్యి గోల్నాకా దగ్గర మూసీలో కలిసే అవకాశం ఉంది. అక్కడి నుంచి మూసీ రివర్లో కలిసిన తర్వాత దిగువకి వెళ్ళిపోతుంది. సో హుస్సేన్ సాగర్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ హుస్సేన్ సాగర్కి సంబంధించి వరద నీరు ప్రధానంగా బల్కంపూర్, పికెట్, కూకట్పల్లి, పంజాగుట్ట నాలాల నుంచి హుస్సేన్ సాగర్కి వరద నీరు అయితే వచ్చి చేరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఇప్పటికే వాతావరణ శాఖ పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి దాదాపు మరొక 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పూర్తిగా హైదరాబాద్ ప్రజలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులు, హైడ్రా అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర ప్రధానంగా ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఎక్కువ అయిద్దో అక్కడ వెంటనే భారీ మోటార్లు ఏర్పాటు చేసి బయటికి పంపింగ్ విధంగా చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటుగా ఇక ట్రాఫిక్కి సంబంధించి హైదరాబాద్లో వర్షం పడినామంటే ట్రాఫిక్ కష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ట్రాఫిక్కి సంబంధించి పూర్తి స్థాయిలో అండర్ పాస్లో ఎక్కువ వాటర్ నిలిచే అవకాశం ఉంది. సో వెంటనే దారి మళ్లింపు అంటే ప్రత్యామ్నాయాల వైపు వెంటనే దృష్టి పెట్టాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ అధికారులకు పూర్తి ఉన్నతాధికారులు సూచించిన పరిస్థితి నెలకొంది. ఆ నేపథ్యంలో ట్రాఫిక్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్టయితే మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఇటు ప్రభుత్వ అధికారులకు కూడా రానున్న 3 రోజులు అన్ని సెలవులు రద్దు చేశారు. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉండాలి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ అలర్ట్గా ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. ఇక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇటు జలమండలితో పాటు వాతావరణ శాఖ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు అందరూ చెప్పిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో వాసు, TV9 హైదరాబాద్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత, పెనుగంగ, గోదావరికి వరద పోటెత్తుతుంది.
ప్రాజెక్టులు కూడా నిండుకుండం తలపిస్తున్నాయి. ఎల్లంపల్లికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాదాపుగా 25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం 145 అడుగులకు 145 అడుగుల నీటి మట్టం వచ్చి చేరింది. 148 అడుగులకు గాను వరద ప్రవాహం కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం కారణంగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి మొరంవాగు ప్రమాదకరంగా ఆ బ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రవహించడంతో దాదాపుగా 3 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆసిఫాబాద్ మండల కేంద్రంలోని బూరుగుడ గ్రామంలోనూ గాజులవాడ కాలనీలోనూ భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ కారణంగా భారీగా వర్షం ఎఫెక్ట్ కారణంగా స్థానికంగా ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం 243 అడుగులకు గాను 237 మీటర్ల మేర నీటి ప్రవాహం కంటిన్యూ అవుతుంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 10 టీఎంసీలకు గాను ప్రస్తుతం 5.78 టీఎంసీల వరద నీరు కంటిన్యూ అవుతుంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 8,333 క్యూసెక్లుగా నమోదవుతుండగా అవుట్ఫ్లో ఏకంగా 21,254 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. దాదాపు 5 గేట్లు 2 మీటర్ల మేర ఎత్తికి దిగువకు వదులుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలోనూ భారీగా వరద కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఈ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. బెల్లంపల్లి పట్టణంలోని రామ్నగర్ కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన పరిస్థితి కనిపించింది. మరోవైపు రామ్నగర్ అండర్ బ్రిడ్జికి సంబంధించి ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించిన పరిస్థితి. బెల్లంపల్లిలోని రామ్నగర్ బ్రిడ్జిపై పూర్తిగా చెత్తాచెదారం చేరకపోవడంతో భారీగా వరద పోటెత్తడంతో జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి కనిపించింది. మరోవైపు ఇటు అడా ప్రాజెక్టుకు సంబంధించి కడెం ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతము కడెం ప్రాజెక్టులో 700 అడుగులకు గాను 695 అడుగుల మేర నీటి ప్రవాహం వచ్చి చేరింది. ప్రస్తుతం 4.699 టీఎంసీలకు గాను 3.51 టీఎంసీల వరద నీరు కంటిన్యూ అవుతుంది. ఇన్ఫ్లో 25,565 క్యూసెక్లుగా నమోదవుతుంది. అవుట్ఫ్లోను 11,766గా దిగువకు గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులోని 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఎల్లంపల్లికి భారీగా వరద నీరు పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మంచిర్యాల జిల్లాలోని కన్నపల్లి మండలంలోని ముత్తాపూర్కు సంబంధించిన ఏరియాలో వరద ముప్పు కంటిన్యూ అవుతుంది. కన్నపల్లి మండలంలోని ముత్తాపూర్లో వరద బీభత్సానికి పూర్తిగా పంట పొలాలు నీట మునిగిన పరిస్థితి కనిపించింది. ప్రధాన రహదారి చెరువులను తలపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా లేకపోవడం కారణంగా ఇబ్బందులు కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఆసిఫాబాద్ జిల్లాలో మరో 2 రోజులు కూడా వర్షాలు కంటిన్యూ అయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో బెజ్జూరు, పెంచికల్పేట, సిర్పూరు, కాగజ్నారు మండల ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. డప్పు చాటింపు వేసి మరి గ్రామస్తులను అలర్ట్ చేసి బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. కొమరంభీం జిల్లాలో ఈరోజు పాఠశాలలకు సెలవు కంటిన్యూ అవుతుంది. మరో 2 రోజులు కూడా వర్షం ఎఫెక్ట్ ఉండడం కారణంగా భారీ వర్షాల కారణంగా మరో 2 రోజులు కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగానైతే సమాచారం అందుతుంది. పురుషోత్తంరావు ప్రాజెక్టుకు సంబంధించి మంచిర్యాల జిల్లాలో పాల్వాయి పురుషోత్తంరావు ప్రాజెక్టుకు సంబంధించి బ్యాక్ వాటర్ కారణంగా కన్నపల్లి మండలంలో సమీప గ్రామాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు వరద ఉధృతి కంటిన్యూ అవుతుంటే జలపాతాలు నిండు జలకలను సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. జలపాతాలతో పాటుగా ఇటు కుంటాల జలపాతంతో పాటుగా జలాశయాలు కూడా నిండుగుండను తలపిస్తున్నాయి. కుంటాలకు భారీగా వరద పోటెత్తుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జలపాతాలకు పర్యాటకులకు అనుమతి ఇవ్వని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గానైతే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ప్రస్తుతం ఇన్ఫ్లో 16,027 క్యూసెక్లుగా కంటిన్యూ అవుతుంది. అవుట్ఫ్లో కేవలం 551 క్యూసెక్లుగా ఉంది. 145 అడుగులుగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. దృశ్యాలు చూడొచ్చు. 145 అడుగుల మేర ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన వరదనైతే కంటిన్యూ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎగువన కురుస్తున్న మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో పూర్తిగా వరద నీరైతే పోటెత్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరుణుడు కాస్త శాంతించిన వరద మాత్రం కంటిన్యూ అవుతుంది. ఎగువన కురుస్తున్న మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతోనే వరద బీభత్సం కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గుండి వాగు ఉధృతిగా ప్రవహిస్తుంది. ఈ కారణంగా దాదాపు 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బెల్లంపల్లిలోని పట్టణాలు కూడా జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో కూడా భారీగా వరదలు కంటిన్యూ అవుతున్నాయి. వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపుగా 12 నుంచి 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఏవైతే కల్వర్ట్లు ఉన్నాయో ఆ కల్వర్ట్
కిలోమీటర్ల పైనుండి వరద ప్రవాహం కంటిన్యూ అవడంతో ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి, వాగుల ఉధృతి కారణంగా సిచ్యువేషన్ మరింత ఇబ్బందికరంగా ఉన్నట్టుగానైతే సమాచారం అందుతుంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరో 2 రోజులు కూడా ఇదే స్థాయిలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయని ఆ వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలతో పాటుగా లోతట్టు ప్రాంతాల గ్రామాలు, మండల పట్టణ కేంద్రాలు కూడా లోతట్టు ప్రాంతాలుగా ఉండే ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్తో పాటుగా జిల్లా ఎస్పీలు కూడా లోతట్టు ప్రాంతాల గ్రామాల్లో పర్యటనలు కంటిన్యూ చేస్తున్నారు, అలర్ట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ డప్పు చాటింపులు చేసి అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రస్తుతం సిచ్యువేషన్. దాదాపుగా 32 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైందంటే ఏ స్థాయిలో వర్షపాతం, ఏ స్థాయిలో వరుణుడి ప్రతాపం చూపించాడో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా వరదలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. కాస్త వర్షం అయితే శాంతించి, వరుణుడు శాంతించడంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కాస్త బ్రేక్ ఇచ్చినట్టుగా కనిపిస్తున్నప్పటికీ వరదలు మాత్రం కంటిన్యూ అవుతుంది. దీంతో ప్రమాదం పొంచి ఉందన్న అప్రమత్తమైన హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరో 2 రోజులు కూడా ఇదే స్థాయిలో వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. కెమెరా పర్సన్ రోహిత్తో నరేష్, TV9 ఆదిలాబాద్ నుండి.